వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. మాదిగ ఉపకులాల అభివృద్ధికి నోచుకోకుండా అంటరానితనంతో వివక్షతతో ఊరి బయట నెట్టివేయబడి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో మాదిగల కోసం మాదిగల ఉపకులాల కోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని అలుపెరగని పోరాటంతో నిర్విరామంగా ఉద్యమాలు చేస్తూ ఉన్న తరుణంలో నార్పల మండల రంగాపురం గ్రామానికి చెందిన పుల్లప్ప ఆ సమయంలో మందకృష్ణ మాదిగ గారితో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట కోసం అనేక ఉద్యమాలు చేసి మాదిగ ఉపకులాలకు సమాన వాటా కోసం అహర్నిశలు శ్రమించాడని, ఇటువంటి వ్యక్తులను జాతి ఎప్పటికీ మరవదని గుర్తు చేస్తూ సిద్ధలాపురం గ్రామానికి చెందిన గంగప్ప వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటూ అంటరాని జాతుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న రంగప్ప లాంటి మహోన్నత వ్యక్తులను గుర్తించి వారికి చిరు కానుకగా సన్మానాన్ని నిర్వహిస్తూ తన జాతుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఇలాంటి వ్యక్తులను మర్చిపోకూడదని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన వంతుగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, రమణ, రాజు, శ్రీరాములు, నారాయణ, అద్దెప్ప, బయ్యన్న, పుల్లయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్గా యొక్క ఎంఆర్పిఎస్లో గత 30 ఏళ్ల నుంచి కూడా తన సర్వీసులు కొనసాగిస్తూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేసి తన ప్రాణం మీద కూడా వచ్చినప్పటికి కూడా మరి అనేకమైనటువంటి జాతి కోసము, తర్వాత దిక్కులేని వారి కోసము, చాలా పేదలైనటువంటి వారి కోసం స్వార్థంగా ఎప్పుడు వ్యవహరించకుండా స్వార్థంతో అనేక మంది కోసము మరి అన్నగారు కూడా సేవ చేసినాడు. అది పురస్కరించుకొని అన్నగారు గుర్తించి అన్నకు ఈరోజు శుక్రవారం రోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. ఈ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని సన్మాన కార్యక్రమం మరి చేయడం జరిగింది. వీటికి పెద్దలైనటువంటి మన మిత్ర బృందము శ్రీరామన్న గారు, తర్వాత ప్రసాద్ గారు, మన రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, తర్వాత అధ్యక్షులు మన బంగారు రమణ, తర్వాత సూరి, బయ్యన్న, మిత్ర బృందం అంతా కూడా మరి రాగలిగి ఈరోజు నారాయణ అంతా విజయం పుల్లయ్య గారు విజయం చేసినందుకై, తర్వాత అనేక మరి వాళ్ళ మరి ఎవరు అమ్మాయి భాగ్యలక్ష్మి విధంగా అంతా వచ్చి మరి విజయోత్సవం చేసినందుకు అన్న తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా సేవాభావంతో అంకిత భావంతో అన్న అనేక పదవులు అలంకరించి మన రాష్ట్రానికి కూడా మరి అన్న సేవ చేయాలని కోరుకుంటూ మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, ఎస్టీ ఐక్యత, ఎస్టీ ఐక్యత. ఈరోజు మన ఆదివాస దినోత్సవం సందర్భంగా అన్న మేము చేసే కష్టంలో ఆయన గుర్తించి అన్న గంపన్న అన్న గారు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆయనకు కూడా హైదరాబాద్ నుండి వచ్చి ఆయన నేను చేసే సేవలు గుర్తించి నేను చేసే విద్యార్థి పౌరుగా చేస్తున్నాడని చెప్పి ఆయన మా నార్పల మండలానికి వచ్చి ఆయన సన్మానం చేయడం జరిగింది. మాకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ఎంఆర్పిఎస్ మండల కమిటీ తరఫున ఇంకా ముందు స్థాయిలోకి మా కమిటీ తరఫున వెళ్ళిపోవాలా, ఇంకా ముందుకు సాగాలని చెప్పి ఈ సమావేశంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా మాట్లాడాలి? రెండు మాటలు మీ బావ గురించి మాట్లాడను. రెండు మాటలు మాట్లాడున్నా. అధ్యక్షులు, సభాధ్యక్షులు మాట్లాడన్నా, రెండు మాటలు మాట్లాడాలి రావాలా? ఈరోజు ఎంఆర్పిఎస్ పుల్లన్న నాయకుడు మన ప్రజలకి తాడిత పీడిత జనాల కోసం ఆయన చేసే పోరాటాన్ని గుర్తించి మన ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసం ఆయన చేసే నీతి నిజాయితీ కోసం నేను ఈ 20 సంవత్సరాలుగా ఆయన గమనిస్తున్నాము. మన వాళ్ళ కోసం, నోరు లేని ప్రజల కోసం ఆయన నోరు పెంచి మనల్ని గుర్తించి తీసుకొస్తున్న దానికి
మేము ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయనకి సన్మానం చేయడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మనమంతా ఎప్పుడు ఐకమత్యంతో ఉండాలని, ఇలాంటి నాయకులు మనం పేద ప్రజలు కాపాడుకుంటే మనం బాగుపడతామనేది నేను ముందుగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గమనించి మాకు చేసినందుకు మీకు మీ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు.